హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ లైఫ్ స్టైల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. 2026లో ఫస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు ఇది. అండ్ అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు లైఫ్ స్టైల్ ఛానల్లో. మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఎలాంటి కంటెంట్ మీరు ఇష్టపడతారు? ఇప్పుడు టీంతో కలిసి ఉంటుంది వీడియో. అండ్ దాంతోపాటు అంటే ఈరోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ ఉంటాయి. అండ్ ఆఫీస్ అప్డేట్, ఆఫీస్ ఎంత వచ్చిందో ఒకసారి వెళ్ళి చూద్దాం. నేను కూడా చాలా రోజులు వెళ్ళి చూసి నాకు తెలిసి ఒక 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. వెళ్ళిపోవచ్చు కొత్త ఆఫీస్కి. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. అండ్ మీరు మాత్రం సజెషన్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో. ఎలాంటి కంటెంట్ మీరు ఇష్టపడతారు, అది నాకు హెల్ప్ అవుతుంది లైఫ్ స్టైల్ ఛానల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి. లైఫ్ స్టైల్ ఛానల్ యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లైఫ్ స్టైల్ ఛానల్లో. ఏం జరుగుతుంది బిహైండ్ వర్క్ కూడా చూడవచ్చు మీరు, ఎలా జరుగుతుంది అవన్నీ దీనిలో అయితే మీరు చూడొచ్చు. ఈరోజు వచ్చేసరికి సాటర్డే కాబట్టి టెక్ వర్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే టెక్ న్యూస్ ఉండదు. మిగతా రిలేటెడ్ ఏదైనా సాటర్డే వచ్చే వీడియో కూడా ముందే రికార్డ్ అయిపోయి ఉంటుంది, ఎడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు మెయిన్ వీడియో వచ్చేసరికి ఆటో న్యూస్ ఉంటుంది కదా, అది ఇప్పుడు రికార్డ్ చేస్తాం. ఈవినింగ్ పోస్ట్ అవుతుంది. సో అది రికార్డ్ చేద్దాం. అది రికార్డ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్దాం, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, చూద్దాం ఏం చేస్తున్నారో. చెప్పాజ్ ప్రజెంట్ మా డిఓపి పాపం ఇక్కడ చూడొచ్చు, కెమెరా ఎత్తి బాగా బెనికిందంట, చెయ్యి బెనికి. అంతేనా? బెనికిందా? చూడండి ఎంత కష్టపడుతున్నారు మా డిఓపి. ఒక లైక్ చేయండి పాపం మా డిఓపి కోసం. ఇంకా దాచి ఉంచాడు, చూపిస్తాడు మీకు. దాచాం కుప్పలుగా. ఇది కాంతన్న ఎడిటర్ అన్నమాట. కాంతన్న వీడియోస్ ఎడిట్ చేస్తున్నాడంటే మనోడికి ఉండేది. ఓకే డాడీ దాకా వచ్చింది ఆటో అప్డేట్స్. రెడీ. నిజాట్ సార్ అనాలంట అందరూ, నిజాట్ సార్ అని పిలవాలంట. ఇది తగ్గిస్తేనే సార్ అని పిలుస్తా. సార్ వాల్యూ చాలా ఉందన్నమాట. ఎడిటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆటో అప్డేట్స్. ఇది ఆటో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు టెక్ అంటే. టెక్ న్యూస్ వీడియో ఎడిట్ చేసేది, ఆటో న్యూస్ కూడా. స్పెషల్ ఎఫెక్ట్ బాయ్. ఈరోజు గేమ్ స్ట్రీమ్ కూడా ఉంటుంది, లైవ్ స్ట్రీమ్. సో దాని రిలేటెడ్ థంబ్నెయిల్ రెడీ చేస్తున్నాడు. బిఎన్కే ఏం చేస్తున్నాం? ట్రైఫోల్డ్ వీడియో ఈరోజు ఈవినింగ్ వస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది. ఫోల్డ్ ఒక గ్లిమ్స్ చూపిస్తావా? అయినా ఈరోజు ఈవినింగ్ ఇది కూడా వెళ్ళిద్ది అనుకుంటా లైవ్. ఇది కూడా బ్లాగ్ కూడా వెళ్ళిపోతుంది. ఇది ట్రైఫోల్డ్. అండ్ వీళ్ళు ఖాళీగా ఉన్నారు ఈరోజు. ఎరా ఏం చేస్తున్నావు? చెప్పు, పబ్లిక్ వాంట్స్ టు నో. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఎప్పుడు మనం ఏమన్నా డిసిఎస్ అకౌంట్ తీసుకున్నాం, డిసిఎస్ది. అంటే మన టెక్ న్యూస్ మనవాడు అనమాట. టెక్ న్యూస్ అంతా చూసేది. ఈరోజు టెక్ న్యూస్ లేదు. ఏం చేస్తున్నావు చెప్పురా ఈరోజు? వాట్ డూ యూ డూ ఆన్ ఎవ్రీ సాటర్డే? ఎక్స్ట్రా టాపిక్స్ ఏమైనా ఉంటే చూడడం. ఎక్స్ట్రా టాపిక్స్, షార్ట్స్, రీల్స్ ప్లాన్ చేయడం అలాంటి. అండ్ మన టెక్ కంటెంట్ హెడ్. అరే నేను ప్రజెంట్ జీ ఫోల్డ్ ఫోన్ వాడుతున్నా. 4 months అవుతుంది కదా, బోర్ కొట్టేసింది. ఆండ్రాయిడ్కి వచ్చిన తర్వాత కూడా ఒకటే ఫోన్ వాడమైంది. మారదాం అనుకుంటున్నా. మీరేం సజెషన్ ఇస్తారు? కొన్ని ఫోన్స్ చూపిస్తాను మీకు, ఏం సజెషన్ ఇస్తారో చెప్పండి. అండ్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 10 Pro, పిక్సెల్ ఫోల్డ్, అండ్ ఇది వచ్చేసరికి 17 Pro Max, OnePlus 15. ఇదైతే పక్క పెట్టేస్తుంది, ఎందుకంటే ఇది ఏదో ఒక వీడియోలో వస్తూనే ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి. ఊరికే బీరోల్స్కి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. వీటిల్లో అంటే మాత్రం ఐఫోన్ కూడా పక్క పెట్టేద్దాం, ఎందుకంటే ఐఫోన్ నుంచి బయటకు వచ్చాము ఇప్పుడే. మళ్ళీ వెళ్ళదలుచుకోవాలి. గేమింగ్కి వాడుతున్నా దీన్ని నేను. గేమింగ్ స్ట్రీమ్ దీనిలో నుంచే చేస్తాను ఇంకా 17 Pro Max నుంచి. అండ్ ఈ 2 పిక్సెల్ వాడాలి, ఒక 1 month అయినా వాడాలి పిక్సెల్. తర్వాత మళ్ళీ S26 Ultra వస్తుంది. సో అది యూజ్ చేయాలి, ఎందుకంటే S Pen చాలా కాలమైంది వాడి, ఫేవరెట్ అసలే. సో ఒక 1 month
దేనికి స్విచ్ అవుదాం? పిక్సెల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది వచ్చేసరికి పిక్సెల్ ఫోల్డ్, ఇది వచ్చేసరికి 10 Pro. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి రెండిట్లో దీనికి వెళ్ళమంటారు. ఫైనల్ ఆప్షన్ ఇచ్చింది పిక్సెలే వాడాలని 1 month అనుకుంటున్నాను. దానిలో ఒకటి చెప్తే చాలు, ఏదైనా ఒకటే కదా విజాడ్, ఏమంటావు? ఆబ్వియస్లీ ట్రావెల్ విజాడ్, నువ్వు బాగా కనిపిస్తావు, అలాగే ఒకటే కనిపిస్తుంది విజాడ్ నీది. విజాడ్ అంత సాలిడ్ ఉన్నాడు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, కొద్దిసేపు డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేసి తర్వాత షూట్ చేద్దాం. డిస్కషన్ అయిపోయింది, కూర్చుంటే సెట్ అయ్యాం ఇద్దరం పక్కనకి కొంచెం. సాలిడ్. పదా విజాడ్ సార్ అని రెస్పెక్ట్ ఇద్దాం ఈరోజు. విజాడ్కి రండి. విజాడ్ సార్ రండి సార్. ఐడిఓపి అయిపోయిందా? ఇది ఆటో షూట్ సెటప్. వెనక పోర్షా, ఇటు సైడ్ వచ్చేసరికి 3 ఉన్నాయి ఏకంగా. డాడ్జ్, మస్టాంగ్, BMW M4. ఆయన ఇంకా పెద్ద సార్. ఆడియో మానిటరింగ్, డిఓపి సార్. ఇక్కడ విజార్డ్ కెమెరా, ఇటు సైడ్ నా కెమెరా అక్కడ విత్ లైట్స్. అయిపోయింది. తమ్నేల్ ఏం పెడతాం దీనికి? సెల్టోస్ ఇంత తక్కువ ధరక, పల్సర్ మీద భారీ ఆఫర్. ఇప్పుడే అయిపోయింది షూట్ ఆటోది. విజార్డ్ సార్ నేను కలిసి కంప్లీట్ చేసాం. సార్ ఇప్పుడు మనం మెయిన్ కట్టానికి వెళ్దాం, ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్ కూడా మొత్తం విజార్డ్ సారే చేపిస్తున్నారు. తమ్నేల్ రూబికాన్, ఇప్పుడే రూబికాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. తమ్నేల్ కూడా ఇది, ఈ తమ్నేల్ ఓకే. 30,000 యూసీ యాడ్ చేయి ఒకసారి. 30,000 యూసీ అట్లా ఏదైనా యాడ్ చేసేస్తాం. జీపుతి చేయలేదు ఇంకా, నెక్స్ట్ ఇది రానే కదా. తనకు కూడా హాయ్ చెప్తాం. హాయ్ చెప్పు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. సాకి మళ్ళీ నువ్వు కనపడబోతే తిడతాను నన్ను వ్లాగులో. హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ చెప్పు అందరికి, నీ ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పు. సాకి అడ్డా అనమాట. ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో నాన్న. ఇది పొజిషన్, ఫేవరెట్ పొజిషన్ రాకే. దీనికోసం ఇక్కడ వాల్స్ పెట్టలేదు అన్నమాట, గ్లాస్ పెట్టించాను. మొత్తం కనపడాలి కదా, ఎక్కడైనా పంచాయతీలోనే కావాలి మనవాడికి. ఇంకెళ్దాం ఆఫీస్కి. ఏంటి సార్ ఇది? ఎంట్రీ భలే ఉందిగా. డోరు. సో ఇది లైక్ సిల్అవుట్ ఏరియా, కూర్చొని కబుర్లు చెప్పుకోవడం. టీవీ వస్తుంది ఇక్కడ, చాలా ఉన్నాయి. ఇవో బాగా వచ్చినాయి పాట్స్. ఇవి కూడా ఇదంతా అయిపోయాక చూపిస్తాయి. ఆఫీస్ ఎంట్రన్స్ ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. గ్లాసెస్ కూడా ఇప్పుడే రీసెంట్గానే ఫిట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది విజార్డ్ ఫేవరెట్ ఏరియా. ఇది క్యాఫ్టేరియా, కాఫీ విజార్డ్ రోజుకి 2 కాఫీలు. అండ్ ఇవాళ కూడా స్పెషల్గా గ్రాఫిటీ థీమ్ చేపిస్తున్నాం. అండ్ ఇంకా వాళ్ళు ఇటు వెళ్దాం. బాగా జరుగుతుంది. ఇదంతా అకౌంట్ సెక్షన్ అన్నమాట. ఇవన్నీ అప్పుడు చూపిస్తా, ఫినిషింగ్ అయ్యాక చూపిస్తా అకౌంట్ సెక్షన్ ఇది. అండ్ ఇంకా ముందుకెళ్తే ఇది మీటింగ్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్. ఇంకా ఫినిషింగ్ అవ్వాలి. ఏసీలు అన్నీ ఫిట్ అయినాయి కానీ ఫినిషింగ్ అవ్వాలి. ఇది కూడా ఒక స్పేస్, అన్ని డిస్కషన్స్ ఇక్కడే జరుగుతాయి అన్నమాట, ఏం చేయాలని. ఇది కాంతన్న రూమ్. ఇక్కడ కూర్చుంటారు అంతా, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఇటు సైడ్ కంటెంట్ వాళ్ళు. మొత్తం ఈ వాల్ డిజైన్ చేస్తున్నాము, ఈ వాల్ డిజైన్ చేయాలి. 2 ఇంకా పెండింగ్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ ఏంటంటే సైడ్స్ కూడా సౌండ్ ప్రూఫ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ ఏరియా కూడా యూజ్ చేద్దాం. ఇది ఒక్కటే ఓపెనింగ్ ఉంటుంది, మిగతా సౌండ్ ప్రూఫ్ అయిపోద్ది, వెంటిలేషన్ కోసం అది కూడా. అండ్ అంతా ఫినిషింగ్ అవ్వాలా, ఫినిషింగ్ అయితే మీకు కంప్లీట్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఇదేంటి దాట్ ద హెడ్ ఆఫ్ పీటీ, సిఇఓ, చైర్పర్సన్ అన్నీ అన్నా. నా రూమ్ అనమాట. ఇంకా అవుతుంది, ఇది వర్క్ జరుగుతూ ఉంది. ఇది మా హార్ట్, ఇది మా గుండెకాయ, ఇది మా స్టూడియో. దాంతో కంపేర్ చేస్తే ట్రిపుల్ ఉంటుంది, ఇది డబల్ 2.5 ఉంటుంది, 2.5x ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడియోతో కంపేర్ చేస్తే అంత పెద్దగా అయితే ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ చాలా కంటెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఒక సైడ్ నుంచి మీ వెంటిలేషన్ వస్తుంటుంది, అంత గ్లాస్ ఫిట్టింగ్ ముందు, అందుకే నా ఫేస్ ఇంత బ్రైట్గా అనిపిస్తుంది మీకు. ఇదంతా గ్లాసెస్ ఉంటాయి అంతా. ఇది ఏంటంటే డబల్ సౌండ్ ప్రూఫ్ అనమాట, సౌండ్ లోపలికి అయితే రాదు. అండ్ ఇక్కడంతా వర్క్ జరుగుతుంది. డోర్ కూడా సైజ్ చూడొచ్చు. నువ్వు చూపిస్తావా? సౌండ్ ప్రూఫింగ్ కాంప్రమైజ్ లేదనమాట. ఇంకా ఫినిషింగ్ అవ్వాలి ఇది కూడా. ఇది మొత్తం మాకు January 26 మేము ఇచ్చిన డెడ్ లైన్. చూద్దాం 26 వరకు కంప్లీట్ అవుతాము. అయితే February 17 ఇదే ఛానల్లో, లైఫ్ స్టైల్ ఛానల్లో కంప్లీట్ ఫుల్ ఫినిష్ వీడియో అయితే వస్తుంది. February 17 వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే February 17 ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫస్ట్ వీడియో నేను February 17, 2016 అప్లోడ్ చేశాను. సో ఇది మొత్తం ఫస్ట్ లుక్ గ్లింప్స్ మన ఆఫీస్ది. ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే మెయిన్ చూపించా మీకు. అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలా, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ వర్క్ ఎంత తొందరగా అయితే అంత మంచిది మనకు కూడా. అంతా అయిపోయాక February 17 వీడియో అయితే చూపిస్తాం. మొత్తం ఆఫీస్ అంతా చేపిస్తుంది ఇదే. ఇంకొక వ్యక్తి ఉన్నాడు భీమేష్ అని, ఆయన మీకు ఆ రోజు చూపిస్తాను. బాయ్. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, మీరు ఫస్ట్ పార్ట్ ఉంది కదా, అట్లాంటి కంటెంట్ కూడా మీరు ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తారంటే అవి కూడా మనం బిహైండ్ ద సీన్స్ టైప్లో బ్లాగ్స్ అయితే చేద్దాం, రెగ్యులర్గా వస్తాయి. అండ్ లేదు ఏదన్నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ డేస్ మీరు చూసే ఉంటారు, DQ షూట్ కానివ్వండి, చిరంజీవి సార్ది, ఇలా కొన్ని ఉన్నాయి. అండ్ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇట్లాంటివి మాత్రమే పెట్టమంటే అట్లాంటివి పెడతా, లేదు ఇలాంటివి కూడా పెట్టండి అంటే ఇలా కూడా పెడతా. మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి. ఒకవేళ 20,000 లైక్స్ వస్తే నేను ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని నమ్ముతున్నాను. సో లైక్ అయితే చేయండి, చివరి దాకా చూస్తే. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కదా, సెలవు. బాయ్.